భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. బాధిత కుటుంబాన్ని శ్రీధరబాబు, సీతక్క పరామర్శించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వటమే కాకుండా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిద్రలో ఉన్న 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. వీరికి సాయం చేసే అంశంపై జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కూడా సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు. త్వరలోనే ఇల్లు పనులు ప్రారంభిస్తామని మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. పొట్ట చేతితో పట్టుకుని ఉపాధి కోసం సుల్తానాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ రైస్ మిల్లో పనిచేస్తున్న సందర్భంలో రాత్రి వేళలో ఒక దుండగుడుతూ దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడి పసిపాపని అమాయకంగా హత్య చేయటం, సభ్య సమాజం సిగ్గుపడేలాగా, యావత్ సమాజం సిగ్గుపడేలాగా చేసిన కార్యక్రమాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి సహాయపడటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా శ్రీధర్బాబు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసేలాగా, అతనికి కఠిన శిక్షలు పడేలాగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో బాధితులకు కూడా న్యాయం చేసేలాగా ప్రభుత్వంతో మాట్లాడి వారి కుటుంబాన్ని ఆదుకునేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా వారి కుటుంబానికి ఉపాధి కల్పించేలాగా ముందు వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారి ఇల్లు కూడా చాలా కూలిపోయి దీనావస్థలో ఉంది. ఆ ఇల్లు కూడా వెంటనే నిర్మాణం చేపట్టేలాగా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం, దానికి కలెక్టర్ గారు కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగినప్పుడు ఆ ఇల్లు కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అట్లనే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగం కూడా 2-3 రోజుల్లో ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది కాకుండా ప్రభుత్వం నుంచి ఇప్పుడు 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. మరి ఈ ఆర్థిక సాయాన్ని కూడా మేము గౌరవ మంత్రివర్యులతో మాట్లాడి ఈ ఆర్థిక సాయాన్ని పెంచడం, తర్వాత వారికి అక్కడ ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మేము ఇప్పించేలాగా మేము ఈ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఇక్కడ మేమందరం కూడా ఈ కుటుంబానికి అండదండగా ఉంటామని